హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చి ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అండి. అందుకు కావాల్సినవి గోంగూర, 4 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఎండుమిర్చి మనకి కారానికి తగినన్ని. ముందుగా మనం గోంగూరను అయితే ఉడికించుకోవాలండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నేను 4 టమాటాలు గోంగూర కలిపి మెత్తగా మగ్గించుకుంటున్నానండి. నీళ్ళు వాడకుండా మనము నూనెతోనే గోంగూరను టమాటాలు మగ్గించుకోవాలండి. ఎందుకంటే ఇది నిల్వ ఉంటుంది కాబట్టి మనకి ఈ పచ్చడి తొందరగా పాడవదండి. మనం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని ఒక 4 స్పూన్లు పచ్చెనగపప్పు, ఒక 2 స్పూన్లు మినప్పప్పు, ఒక 4 స్పూన్లు ధనియాలు, ఇవి మనకి బాగా వేయించుకోవాలండి ఎర్రగా వచ్చేంత వరకు. కలుపుతూ మాడకుండా మనకి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం మెంతులు యాడ్ చేస్తున్నాను, మనకి టేస్ట్ బాగుంటుంది. అందులోనే కొంచెం ఒక 4 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేస్తాను నేను. ఇప్పుడు మనకి గోంగూరకి తగినంత ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకొని అవి మాడకుండా మనం బాగా కలుపుతూ వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా వేయించుకొని ఇప్పుడు 2 స్పూన్లు అయితే నేను నువ్వులు యాడ్ చేస్తున్నానండి. తెల్ల నువ్వులు మనకి పచ్చడిలోకి బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి ఇలా నువ్వులు వాడితే. ఇవన్నీ మనకి మాడకుండా సిమ్లో పెట్టుకొని బాగా ఒక 10 నిమిషాలు అయితే మనకు వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను నేను తీసుకుంది తెల్ల గోంగూర కాబట్టి అంత పులుపు ఉండదు కాబట్టి 4 టమాటాలను కొంచెం చింతపండు కూడా యాడ్ చేశానండి పచ్చడిలోకి. మీకు నచ్చినట్టయితే యాడ్ చేసుకోండి, లేదంటే 2 రకాల గోంగూర ఉంటుంది కాబట్టి అది 2 వేసుకుంటే మనకు చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని బాగా దూరగా వేయించుకొని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు గోంగూర కూడా మగ్గిందండి మెత్తగా. టమాటాలు గోంగూర అయితే మెత్తగా ఇప్పుడు మిక్సీ జార్లో మనకి ఎండుమిర్చి వాటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడిగా. ఇందులో 10-15 వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గోంగూర యాడ్ చేసుకొని కొంచెం బ్లెండ్గా 1 నిమిషం గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, మరీ మెత్తగా ఉంటే బాగోదు పచ్చడి అనేది. ఇలా కొంచెం కచ్చాబచ్చాగా ఉంటే మనకి పచ్చడి అనేది బాగుంటుంది. ఇప్పుడు పోపు అయితే పెడుతున్నాను. మనకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. ఇప్పుడు ఆవాలు, తాలింపు గింజలు అవి వేసుకొని మళ్ళీ ఇందులో కూడా ఒక 10 చిన్నుల్లి రబ్బలు అయితే వేసాను. టేస్ట్ అనేది బాగుంటుంది తాలింపుకి. ఇవి బాగా కొంచెం ఎర్రగా వేయించుకోవాలండి చిన్నుల్లిపాయలు. ఇందులో ఒక 4-5 ఎండుమిర్చి కూడా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం యాడ్ చేస్తున్నాను స్మెల్ కోసమని. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడంతా ఇంగువ కూడా యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చళ్ళు ఇలా కొంచెం నిల్వ ఉండే పచ్చళ్ళలోకి కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. వీటన్నిటిని బాగా దూరగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మనము సిమ్లో పెట్టుకొని పచ్చడిని కూడా వేయించుకోవాలండి. ఎక్కడన్నా పచ్చిగా ఉన్నా కూడా మనకి పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. గోంగూర పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఆంధ్ర స్పెషల్ గోంగూర మనకి 1 మంత్ అయినా పాడవదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా 2-3 నెలలైనా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి.
మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకుని నేను టేస్ట్ అయితే చూస్తున్నానండి. పచ్చడి అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.